చైల్డ్ సెంట్రిక్ హోమ్ ఆర్ చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ టు పేరెంటింగ్. చైల్డ్ సెంట్రిక్ హోమ్ లో పేరెంట్స్ ఎప్పుడు కూడా ఫోకస్ అంతా చిల్డ్రన్ మీదే పెడతారనమాట. సో వాళ్ళ మొత్తం ప్రపంచం అంతా పిల్లలే, అండ్ వాళ్ళకు అనుగుణంగానే ఇల్లు రన్ అవ్వడాన్ని చైల్డ్ సెంట్రిక్ హోమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకు అనుగుణంగా పేరెంట్స్ స్కెడ్యూల్స్ ఉంటాయి. వాళ్ళని ఎక్కడికి దించాలి, ఏం చేయాలి, వాళ్ళ ప్లాన్ కు అనుగుణంగా వీళ్ళ లైఫ్ అరేంజ్ చేసుకుంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇమోషనల్ నీడ్స్ తీరుతాయి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో కాన్ఫిడెంట్ గా, క్రియేటివ్ గా, ఇండిపెండెంట్ గా పెరుగుతారు. ఓకే, లాభాలు ఇవి. కానీ దీని నుంచి నష్టాలు కూడా ఉంటాయి. ప్రతిదానికి లాభం నష్టం ఉంటదిగా. నష్టం ఏంటి అంటే తల్లిదండ్రులు నో చెప్పడం అన్నది అలవాటు చేసుకోరు కాబట్టి, అంటే పిల్లలకి నో చెప్పరు, అన్ని ప్రతిదీ చైల్డ్ కి అనుగుణంగానే జరుగుతుంది కాబట్టి పిల్లలకి నో రిసీవ్ చేసుకోవడం అన్నది రాదు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అందరూ తల్లిదండ్రుల్లా ప్రవర్తించరుగా. సో నో రిసీవ్ చేసుకోవడం రావాలి. సో చైల్డ్ సెంట్రిక్ హోమ్ లో పిల్లలు నో రిసీవ్ చేసుకోవడం అన్నది తల్లిదండ్రులు అలవాటు చేయకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇది ఒక్కటి గనక నేర్పిస్తే చైల్డ్ సెంట్రిక్ హోమ్ నుంచి చక్కగా మంచిగా కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్ అండ్ ఇమోషనలీ స్టేబుల్ చిల్డ్రన్ బయటకు వస్తారు. థ్యాంక్ యూ.